తెలంగాణలో ఎన్నికల ప్రచారం రోజురోజుకి వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అగ్రనేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ ఎన్నికల ఎజెండాగా మారాయి. అధికార పార్టీ ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు చెబుతుంటే గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. చాలా గొప్పలు కదా కాంగ్రెస్ పార్టీ. 40 ఏళ్ళు పరిపాలన చేసిన చాలా ఢిల్లీ నుంచి ఇందాక. మరి ఎందుకో ఇయ్యలేకపోయారు కరెంటు వాళ్ళని వద్దన్నారు. చంద్రబాబు నాయుడు అయితే నేను హైదరాబాద్ నేనే కట్టినట్టాడు. ఆయన హైదరాబాద్ను ప్రపంచ పటంలో నేనే పెట్టినట్టాడు. నువ్వు హైదరాబాద్ ప్రపంచ పటం ఏం పెట్టావు కానీ మరి కరెంట్ ఆడ పెట్టామని అడుగుతున్నాను నేను. ఎందుకు ఇయ్యలే కరెంట్? ఏం కారణం చేతి ఇయ్యలే అంటే కష్టం చేయలే, పని చేయలే, సిన్సియారిటీ లేదు, అందువల్ల రాలే. ఈరోజు డెఫినెట్గా ఫ్రీగా ఉచితంగా 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. నేను మనం చేస్తాం. ఇంకో 2 విషయాలు ఇక్కడ మనం చెప్పుకోవాలి గ్యారంటీగా. కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన ముఖ్యమంత్రి గారు ఉండే, ఆయన ఒక కర్రబట్టి చూపించిన టీవీలో, తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ అయితే మీకు కరెంట్ రాదు, మీ సింహం చీకటి అయిపోతుంది, మీకు అక్కర్లేదు అని చెప్పింది. ఈ ముచ్చట నేను చెప్తలేదు. ఇండియన్ ఎలక్ట్రికల్ అథారిటీ, భారత విద్యుత్ ప్రాధికార సంస్థ వాళ్ళు డిక్లేర్ చేశారు మొన్న. ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రజలు ఎంత కరెంటు వాడుతున్నారని లెక్కలు ఉంటాయి. ఆల్ ఇండియా లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ప్రకటించింది మొన్న, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఈవెన్ నేషనల్ యావరేజ్ కంటే కూడా ఎక్కువ పర్ క్యాపిటా పవర్ యూజ్, తలసరి విద్యుత్ వినియోగం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని చెప్పింది. 3 ఏళ్ల కింద ఆగమాగమున్న తెలంగాణ, చీకటున్న తెలంగాణ, కరెంటు బాధలు పడ్డ తెలంగాణ ఇలా 3 ఏళ్లలో తెల్లగైంది, ముఖం తెల్లగైంది. మనకిప్పుడు రాత్రిపూట వ్యవసాయానికి కరెంటు పెట్టే పరిస్థితి లేదు, పాములు తేలు గారికి చచ్చిపోయే పరిస్థితి లేదు. 24 అవర్స్లో ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు రైతు కరెంటు తన వ్యవసాయం కాడికి పోయి. ఆ పరిస్థితి వచ్చింది. పరిశ్రమలకు కూడా బ్రహ్మాండమైన కరెంటు సప్లై అవుతా ఉంది, వర్కర్లు కూడా పని దొరుకుతూ ఉంది, రాష్ట్రం యొక్క సంపద కూడా పెరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి, ఆయన అమిత్ షా అని వాళ్ళ అధ్యక్షుడు, వాళ్ళ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళు వచ్చి జోరుగా మాట్లాడిపోయి నిన్న ఆదిలాబాద్లో, నిజామాబాద్ అక్కడ డంబాచారం. ఈరోజు ఇండియాలో 19 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మీకు తెలుసు, అది నేను చెప్పే అవసరం లేదు. నరేంద్ర మోడీ వచ్చి అమిత్ షా వాళ్ళు జాతీయ నాయకులు, ప్రధానమంత్రి దేశానికి, తెలంగాణలో కరెంటు చక్కగా లేవున్నాడు. ఆయన చాలా నిజామాబాద్లో మాట్లాడి, నేను ఆ టైంకి నేను మహబూబ్నగర్లో ఉన్నా. నేను అన్నా, మోడీ సాబ్ నీకు ధైర్యం ఉంటే నువ్వు ఆన్నే ఉండు, నేను వస్తా హెలికాప్టర్లా, ఇద్దరం కలిసి అడుగుదామా ప్రజలు. నేను అడిగిన అంటే ఓట్ల కోసం ఎట్లన్నా దిగజారు, ఎంత అబద్ధమన్నా చెప్పచ్చా? నేనేదో హైదరాబాద్ కట్టానని చెప్పుకుంటున్నానని నేను కట్టలేదు. కులీ కుతుబ్ షానే కట్టాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర ఎవరిని మారుస్తారు కానీ ఆయన కట్టిన చైర్మన్ గా కట్టాడు. అదే మరి కులీ కుతుబ్ షా టూమ్స్ కట్టాడు. ఇంకా పక్కన అసెంబ్లీ చాలా బిల్డింగ్లు వచ్చాయి, అప్పట్లో వచ్చాయి. కానీ ఈరోజు మీరు చూస్తే తెలంగాణ ప్రాంతానికి ఆర్థిక వనరులు సమకూర్చించే బ్రహ్మాండమైనటువంటి ఒక నగరం సైబరాబాద్ నగరాన్ని మనం నిర్మాణం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీరు చూస్తే ఆదాయం బాగా పెరిగింది, ఉద్యోగాలు వచ్చాయి, మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈ ప్రాంతం అంతా భూమి విలువ పెరిగింది. ఒకప్పుడు ఇక్కడ 10,000 రూపాయలు, లేకపోతే 50,000 లక్షల రూపాయలు ఎకరా, ఇప్పుడు ఉంటుంది 30 కోట్ల పైన ఎకరా మనకి భరిస్తుంది. తమ్ముళ్ళు భూముండే పేదవాళ్ళు కోటీశ్వరులయ్యారు. అది మేము కోరుకున్నాం. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. మామూలుగా చదువుకోని పిల్లలు ఈరోజు ఐటీ చదువుకుని తెలంగాణ పిల్లలు ప్రపంచం అంతా వెళ్తున్నారు. నేను ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రోజు నాకేం పని అంటాడు కేసీఆర్ గారు ఇక్కడ. అంటే నేను రాహుల్ గారు అడుగుతున్నా,
నేను అడుగుతున్న తెలంగాణ ప్రజానీకాన్ని ఈరోజు మీకేం పని అంటాడు, లేకపోతే మీ మీద ఇక్కడ వచ్చి అన్యాయం చేస్తున్నదిగా ఇష్ట ప్రకారం మద్దతు మాట్లాడి చూసిన పనులు మీకు ఎవరికి బాధ లేదా, మీకు బాధ కలగలేదా? నేనేం తప్పు చేశాను చూడడానికి, నేను తప్పు చేశానా? తప్ప తప్పనిసరిగా 12 డిసెంబర్కి మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో రైతులకి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్న విషయాన్ని మనం చేస్తాను. అదేవిధంగా తెలంగాణలో పండే అన్ని వ్యవసాయ పంటలకి కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో సహా రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత బోనస్ కేటాయింపు చేసి మంచి ధరతో కొనుగోలు చేయబోతామని మనం చేస్తాం. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం నడిచింది నిరుద్యోగ యువత త్యాగాల వల్ల. ఈరోజు కేసీఆర్ కి నిరుద్యోగ యువతని మర్చిపోయిండు. ఈ సభ ద్వారా తెలంగాణ యువతకి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. 12 డిసెంబర్ ఏర్పడే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి బహిరంగ హామీ ఇస్తున్నాం. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించలేని వారికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, బీడీ కార్మికులకి, చేనేత కార్మికులకి, నేత కార్మికులకి 1,000 రూపాయలున్న పెన్షన్ 2,000 రూపాయలకు పెంచబోతున్నాం. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ కి 65 ఏళ్ల నుంచి 58 ఏళ్లకి ఎలిజిబిలిటీ తగ్గించబోతున్నాం. భార్యాభర్తలు ఇద్దరు కూడా 58 ఏళ్లు దాటితే ఇద్దరికి కూడా పెన్షన్ వర్తింపజేస్తామని చెప్పి మనం చేస్తాను. వికలాంగులకి 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయలకి పెన్షన్ పెంచబోతున్నామని చెప్పి మనం చేస్తాను. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 2018 ఇదే సంవత్సరం జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చంద్రబాబు ఒక దగా జూటాకోరు మాట తప్పిండు అని చెప్పి వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేసిండ్రు. ఏముంది ఇలా ఈ ఛార్జ్ షీట్ చూడండి. ప్రజా వంచన వారం నిరసనలు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు బిరుదిచ్చింది. ప్రజా వంచకుడు ఏందట, ఇందులో ఏం రాసిండ్రు? వ్యవసాయ రుణాలు మాఫీ ఒక మోసం, అవినీతిలో నంబర్ 1, డాక్రా రుణాల మాఫీ దగా, అప్పుల్లో ఆంధ్రప్రదేశ్, యువతకు ఉద్యోగాలు హామీ వంచన, ముస్లింలకు గిరిజనులకు మంత్రి లేరు, జన్మభూమి కమిటీల పేరు మీద దోపిడీ. ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద లక్ష్య శుద్ధి లేని 2022-2050 లక్ష్యాల పెద్ద దగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. మరి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీయే చంద్రబాబు నాయుడు పరిపాలనలో వైఫల్యం చెందిందని ఆరోపించింది. చంద్రబాబు వైఫల్యాలపైన ఏకంగా పుస్తకమే కొట్టింది. డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తా అన్నాడు. ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు సగటున రుణం మాఫీ కావాలి. పరిస్థితి ఏంటంటే ఇప్పటికి 6,000 కూడా చేయలే. పాపం ఈయన ఇచ్చిన 6,000 వాళ్ళ వడ్డీలకే పోయినాయి. వాళ్ళకి వడ్డీ లేని రుణం ఎలిజిబిలిటీ లేకుండా పోయింది. ఈయన మాట ఇచ్చింది కదా రుణం మాఫీ చేస్తాడని ఆ అక్క చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్లో అప్పులు కట్టడం మానేసిండ్రు. అప్పులు కట్టడం మానేసిన పాపానికి వడ్డీల మీద పడి ఇవాళ అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళా సంఘాలన్నీ కూడా పూడుకుపోయినటువంటి. సో మహిళలకు రుణాలు మాఫీ చేస్తా అని మోసం చేస్తే ఇవాళ ఆ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ గారు కలిసి తెలంగాణ మహిళలకు గ్రాంట్ ఇస్తాము అని చెప్తే చెవులో పువ్వులు పెడుతున్నారా?